శంకర నీవు మాత్రము నా యొక్క రెండో భార్యని గంగదేవిని పిలుచుకొని జలములు మాత్రం మాయం చేస్తానన్నావు కావున నీ రెండో సత్యమణి పార్వతి రెండో భార్య దొరకొచ్చినావా మరి? అవును కదా, ఇదిగో ఇచ్చట ఉన్నది స్వామి. ఏ తీరున విచారించేదాను కదా. ఏ తీరునా? जय शक्ति माता की जय। वंदना मैया देवा नंदी वाना देवा 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 वंदना मैया देवा ఎందు వరకు నన్ను దూరా విలసినారో ఎందు వరకు నన్ను ఆ విధంగానే తెలిపేదాను కదా దేవి. జయ శక్తి మాతాకి ఏమాని తెలపు ఎలదీరో గంగాదేవి ఏమాని తెలపు ఎలదీరో గంగాదేవి ఏమాని తెలపు నేనేమని తెలుపుదును కదా. జయ శక్తి మాతాకి అది ఏమి కోరిక నాకు తెలపావయ్యా అది ఏమి కోరిక నాకు తెలపావయ్యా అది ఏమి కోరిక నా మారి తొందరాయే సందేహం లేక తెలుపు నా మారి తొందరాయే మరి వీళ్ళు వచ్చినయ్యా నా మారి తొందరాయే సందేహం లేక తెలుపు నా మారి తొందరాయే అది ఏమి కోరిక నాకు తెలుపావయ్యా అది ఏమి కోరిక జయ శక్తి మాతాకి స్వామి అదేమి కోరికను నాకు తెలుపవయ్యా. అదే విధంగా తెలిపేదాను కదా. జయ శక్తి మాతాకి లలనారో ఒక మాట అడిగేదా గంగాదేవి 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 లలనారో ఒక మాట మరి నీవే మందు అది నాకు తెలిపే మామా మరి నీవే మందు అది నాకు తెలిపే మామా లలనారో ఒక మాట దేవి నిన్నొక్క మాట అడుగుతాను, మరి నీవేమంటావు కదా. ప్రాణేశ్వర నీవు ఆ విధంగా పలుకుతున్నావు కానీ నా యొక్క మనవి కదా. జయ శక్తి మాతాకి అది ఏమి వార్త గాని ఎరగించు మయ్యా దేవా 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 అది ఏమి వార్త గాని గాని అనగాని భైరవ దేవా గాని అనగాని పురాణోచన దేవా పురాణ దేవా
మాతాకి అది ఏమి వార్తని ఎరగించి మయ్య దేవా నాదా ప్రాణేశ్వర, అది ఎటువంటి వార్తైనా కానీ నన్ను మాత్రం తెలిపినట్టు అయితే తప్పకుండా నేను కోరిక నెరవేరుస్తాను వా స్వామి. ఆ విధం అంటున్నావా? అవును కదా. జయ శక్తి మాతాకి జయ. గంగ భవానీ రో సంగతంతా జరిపేదానే గంగ భవానీ సంగతంతా జరిపేదానే గంగ భవానీ రో సంగతంతా జరిపేదానే గంగ భవానీ రో సంగతంతా జరిపేదానే గంగ భవానీ రో సంగతంతా జరిపేదాను మరిమాగా ఇనావయే సంగతంతా జరిపేదాను ఇనావయ్యా సంగతంతా జరిపేదాను గంగ భవానీ రో సంగతంతా జరిపేదానే గంగ భవానీ రో సంగతంతా జరిపేదానే గంగ భవానీ రో జయ శక్తి మాతాకి గంగా భవానీ దేవి నాలో మరుగు ఉన్నంత నీకు చెప్పేదాను కదా. నా యొక్క మనవి స్వామి జయ శక్తి మాతాకి జాయలామకు సంజయములు లేక సరగుణ నిర్భవయ్యా సంజయములు లేక సరగుణ నిర్భవయ్యా సంజయములు లేక నారాని పలకగానే చిన్నపైనవ దేవా కాలాని అనగానే చిన్నపైనవ దేవా కాలాని అది ఏమి వద్దురాని నాకు తెలుపావయ్యా అదేమి వద్దురాని జయ శక్తి మాతాకి జై స్వామి నాదా ప్రాణేశ్వర, నా యొక్క అక్కైన పార్వతిదేవి నీ పలుకులు వినగానే వినకపోవడం వల్ల నువ్వు చిన్న పోయి నా వద్దకు వచ్చినామని పలుకుతుంటావు స్వామి. జయ శక్తి మాతాకి జై. పార్వతి నాలో ఒక్క ఫలము ఒక్కటి గోరే పార్వతి నాలో ఒక్క వరము గోడానే గంగా పార్వతి నాలో ఒక్క ఫలము ఒక్కటి గోరే పార్వతి నాలో ఒక్క ఒక్క కాలాన్ని పరాకితే ధనమంతు ఇరువాలే కాలాన్ని పరాకితే ధనమంతు ఇరువాలే కాలాన్ని పరాకితే పార్వతి నాలో ఒక్క వరము ఒక్కటి గోరే పార్వతి నాలో ఒక్క మరి గంగాదేవి ఆ పార్వతీదేవి నా మాట వినకుండా పోయినది కదా. నాదా ప్రాణేశ్వర, నా అక్కైన పార్వతీదేవి నీ మాట వినకుండా మాత్రం బయలుదేరినాడు కనుక నీ మది చిన్న ఉంది నా వద్దకు నిన్న పోయి నీ దగ్గరికి వచ్చినాను కదా. అలా పలుకుచుంటావు స్వామి, నా యొక్క మనవి కదా. నా యొక్క మనవి జయ శక్తి జగన్మాతాకి అందుకుని మాది సందేహం లేదనుకో, అందుకుని మాది సందేహం లేక తెలుపు అందుకొని మరి సందేహం లేక తెలుపు దేవా నీవై మాదెలగాయే నందివావన దేవా నీవై మాదెలగాయే నందివావన దేవా వందుకొని మరిది సందేహం లేక తెలుపు వందుకొని మరిది జయ శక్తి మాతాకి జై స్వామి ఆ, సందేహం అందుకోరకుని దగ్గరికి వచ్చిన అంటున్నావా? నాదా ప్రాణేశ్వర, నీ మొగడవు అవు. మంచి కమ్మగా మాట్లాడు. సరే మాట్లాడు అంటే ఏమో. జయ శక్తి మాతాకి శతకోటి కోమారుల్ మనకుండగ గంగాదేవి శతకోటి కోమారుల్ మనకుండ గంగాదేవి శతకోటి కోమారుల్ మనకు ఎదుకోటి కుమారుడు నామాది తొందరాయే మరి ఇటు వస్తున్న బామ నామాది తొందరాయే ఇటు వచ్చిన
కుమారు మన కోయుండాగా కోటి కుమారుడు. దేవి శతకోటి అనగా 10 కోట్లు అనగా ఒక శతకోటి ఎన్నో శతకోట్ల పబ్లిక్ ఉండగా మనకు సంతాన ఫలము కావాలని కప్పలు ముట్టని జలములు సఖీమణి తెల్లారి లేవగానే పొద్దున మాత్రం జగమందల శంకర పరమేశ్వర అంటారు. వాళ్ళు అంతా మన బాలలే. మన పిల్లలందరూ ఉండగా ఇంకా పిల్లలు కావాలని మొండి పట్టుబట్టిన పట్టుబట్టి కప్పలు ముట్టనటువంటి జలములు పురుగులు ముట్టనటువంటి పుష్పాల కోసము వెళ్ళినది దేవి. అలా పలుకుతుంటివిగా, నా యొక్క మనవి కదా. ఆ యొక్క మనవి అదే విధంగా చెప్పు. శక్తి మాతాకి జై. ధరణీనా సుర్ల బాధ పురమందు వేలాసిన 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 ధరణీనా సుర్ల బాధ మర్వాక దత్త దేవి మదిలో నగరేరాను 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 మర్వాక దత్త దేవి జయ శక్తి మాతాకి ఆ స్వామి శివశంకర, ఈ ధరణాసుల బాధ సాక్షిగా ఎంతైనా కానీ నా యొక్క అక్కనే అవుతుంది. ఎంత ఏమైనా కానీ మేము ఇరుగురం అక్కడిన్నాము. నువ్వు మాత్రం ఇప్పుడు ఏమి చెయ్యమనుంటా నీకు తగని పని కదా. తగదంటున్నావా? అవును కదా. జయ శక్తి మాతాకి ఎన్ని ఏమైనా మాట వినవించద గంగాదేవి ఎన్ని ఏమైనా గాని 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 గడియాలో పలా నీవు జలము మాయము ఏ గడియాలో పలా నీవు జలములు మాయమయ్యే గడియాలో పలా నీవు జలము మాయము ఏ గడియాలో పలా నీవు జలములు మాయమయ్యే గడియాలో పలా నీవు ఎన్ని ఏమైనా గాని వినవించద గంగాదేవి ఎన్ని ఏమైనా గాని వినిపించద గంగాదేవి ఎన్ని ఏమైనా గాని. జయ శక్తి మాతాకి దేవి ఎన్ని ఏ విధమైన గాని నువ్వు మర్చిపోయి ఉన్నావు. నీకు కష్టపెట్టింది నువ్వు చూసినావా? అప్పుడు చూసినావు కదా, గూళ్ళదానా గుడ్డిదానా రొయ్యలు అమ్ముకొని బతికేదానా అన్నది నీకు యాదున్నదా దేవి? నువ్వు మాత్రం ఇప్పుడు అక్కంటూ పలుకుచున్నావు. అక్కని పలుకుతున్నావు ఇప్పుడు. అలనాడు నీకు కళ్యాణము చేసుకొని కైలాసపురి పట్టణానికి తీసుకువెళ్తే ఆ బాధంతా నువ్వు మర్చిపోయినావా దేవి? కౌసుదానా అంటూ మాత్రం లేనిపోని మాటలు చెప్పినది నువ్వు మర్చిపోయి ఉన్నావా? అనగానే ఈ యొక్క గంగాదేవి కూడా నాదా ప్రాణేశ్వర, నా అక్క మాత్రం అన్నాడు అన్నది కానీ నేను మర్చిపోయి ఉన్నాను. నా యొక్క మూసుకుపోయిన కళ్ళను నువ్వు తెరిపించినావు కనుక నా మది కూడా చాలా ఆనందమైనది. ఇప్పుడు మాత్రం నా యొక్క మరి అని పలుకుతుంటే తల్లి. జయ శక్తి జగన్మాతాకి వానందమాయను మరిగి వాలాగే ఏదునయ్యా వానందమాయను మరిగి అటులానే ఏదునయ్యా ఆనందమయ మంది. అటులానే ఏదునయ్యా వానందమాయను మరిగి పార్వతి మాయక్క కాదిగ్నాయు చెరానే పార్వతి మాయక్క కాదిగ్నాయు చెరాను పార్వతి మాయక్క చెరాను పార్వతి మాయక్క ఆనందమయ మనకి ఆనందమయ దేవా అలాగే యేసుగానే ఆనందమయ మనకి అలాగే యేసుదేవా ఆనందమయ మనకి. జయ శక్తి మాతాకి జయ. స్వామి ఆనందమయ మనకి అలాగే ఏదునయ్యా నాదా ప్రాణేశ్వర, ఎంతైనా కానీ నువ్వు నాకు భర్తలుడవు. నీ మాట కూడా నేను జమదాటకుండా ఎప్పుడైతే నీవు ఆ యొక్క జలములు మాయము చేయమంటున్నావు కావున నా మది కూడా ఇప్పుడు అలనాడు నా అక్క పార్వతీదేవి నాకు నానా బాధలు పెట్టినది కావున ఇప్పుడు తీసుకునే సమయం వచ్చినది. నువ్వు అన్న విధంగానే ఆ విధంగానే నువ్వు తీసుకోదేవి. తప్పకుండా ఇప్పుడు ఆ యొక్క జలములు మాయం చేస్తాడు కదా. చేస్తాను కదా స్వామి. నేను వెళ్ళిపోయేదాను కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ గంగాదేవిని ఆయుధం తెచ్చిన వారు వాళ్ళ పేరేమో
ఎవరైతే ఈ గంగాదేవి మీ యొక్క ఆడబిడ్డ కాబట్టి ఎవరైతే ఒడి బియ్యము ఆ యొక్క చీర తీసుకొచ్చిన వారు ఎవరున్నారో బోయి వారు ఈ స్టేజ్ పైకి వచ్చి ఆ యొక్క గంగాదేవికి ఒడి బియ్యము ఆ చీర కానుకలు సమర్పించాలని కోరుతున్నాము. బోయి సంఘం సరే అమ్మా కూర్చో. సరే సఖిమణి గంగాదేవి, ఇప్పుడు నేను వెళ్ళి వస్తాను పలుకుచుంటివా? సఖిమణి గంగాదేవి, నీవు నేను చెప్పిన ప్రకారం ఆ జలములు దొరకకుండా చేయము. నేను ఇప్పుడు వెళ్తున్నాను. జయ శక్తి మాతాకి ఆకాశాన కొడి అందుకుంటలేదు. ఇంకొకరు రండి తొందరగా అక్క. కానీ నీటి కూర్చుంటాడు జయ శక్తి మాతాకి జయ నల్లా భోజమ్మకి అన్ని సతము కన్నా గంగా సతము తప్పలే గంగా ఆగాది పాటలు పాడితేనే జయ శక్తి మాతాకి జయ నల్లా భోజమ్మకి నిన్నే నమ్మినారా నన్ను కావాలని నమ్మినారా Baba!
యాభై సంవత్సరాలు వారి వారి కుటుంబానికి సదాయిల ఒక నలభై కాపాడుగా చేయము. जय शक्ति माता की जय अल्लाह भोषम की शिव शंभो महादेवा कैलास निवास ईशा शंभो महादेवा ఈ విధంగా ఆ యొక్క ఉన్నవారు మాత్రం ఆ తల్లికి వేడుకొని ఆ యొక్క హేరం పెట్టి మాత్రం పంపించుతుండగా ఇప్పుడు మాత్రం ఆ గంగాదేవి ఏ విధంగా బయలుదేరుతాదో మనం మాత్రం చూద్దాం. ఏ లోపల సప్పుడు జయ శక్తి మాతాకి నల్లనయ్య శ్రీ వేణు గోపాల నల్ల నామము రక్షించవేలా ఈ విధంగా ఆ తల్లి బయలుదేరుతుండగా మాత్రం అలనాడు ఆ యొక్క పార్వతీదేవి నాదా ప్రాణేశ్వర నీవు ఆ యొక్క కప్పలి పుట్టని జలములు జలవేది పత్ని తీసుకొని వస్తే నీవు మాత్రం కైలాసపురి పట్టణానికి రమ్మంటూ నన్ను మాత్రం పంపించినావు కావున ఇప్పుడు ఆ తల్లి మాత్రం ఆ యొక్క కారణి పడివిలా ఏ విధంగా దుఃఖిస్తున్నాలో మనం మాత్రం ఇప్పుడు చూద్దాం కదా. జయ శక్తి జగన్ మాతాకి జయ నల్లమ్మకు రామ చక్కని తల్లి పార్వతమ్మ పార్వతమ్మ రాయలే ఊటులెందుకమ్మో ఎందుకమ్మ రామ చక్కని తల్లి పార్వతమ్మ పార్వతమ్మ రాయలే ఊటులెందుకమ్మ ఎందుకమ్మ రామ చక్కని తల్లి పార్వతమ్మ పార్వతమ్మ రాయలే